ప్రస్తుతం మనం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాము. ఈరోజు రెండో రోజు మహానాడు అయితే జరగబోతుంది. పొలిట్ బ్యూరో సభ్యులు మనతో పాటు ఉన్నారు. జ్యోతుల నెహ్రూ గారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? రెండో రోజు ప్రధానంగా రాజకీయ తీర్మానం ఉంటుంది. ఇంకా ఇరిగేషన్ మీద ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. వ్యవసాయం కానీ ఇవాళ జరిగేది ప్రతి తీర్మానం కూడా అతి ముఖ్యమైనది. రాష్ట్రానికి ఉపయోగపడేటటువంటి తీర్మానాలే ఉండే పరిస్థితులు ఉంటాయి. సార్, వీళ్ళు కొడాలి నాని కూడా విమర్శిస్తున్నారు. సూపర్ 6 కాదు, అది సూపర్ 0 అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? దీనికి సమాధానం నన్ను అడిగితే మీడియా చెప్పాలి. సూపర్ 6 అన్నది మనం ఇవాళకి 80% కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. సూపర్ 6 కాకుండా కూడా అతి కీలకమైన ఈ రైతాంగానికి కానీ సమాజానికి కానీ ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇవాళ కొడాలని మాటలను మనం విశ్వాసంలో తీసుకుంటే ఎలా సార్ మేడం? ఆయన మంత్రిగానే ఏమి ఎలగబెట్టాడో మనకు తెలుసు. ఇక మళ్ళీ కొడాలని గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత ఇది. ఎందుకంటే మనిషికి బుర్ర లేదు. జగన్మోహన్ రెడ్డి బుర్రను ఆఫర్ చేస్తాడు, ఇక్కడ పెట్టుకుంటాడు, వాడు మాట్లాడతాడు. సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబుని నారా లోకేష్ గారిని కూడా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ వస్తే కూర్చుంటారు, మోడీ వస్తే దండాలు పెట్టుకుంటూ తిరుగుతారు అని. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు? ఇవాళ అసలు నేను కొడాల నాని గురించి మీరు అడగడమే నాకు భావ్యంగా అనిపించట్లే. అతన్ని మీరు ఎందుకు ఒక మనిషిగా గుర్తిస్తున్నారో నాకైతే అర్థం కాదు. తన మంత్రిగా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అతని వ్యవహార శైలి మీ అందరికీ తెలుసు. ఇవాళ అంటారా ఒక సిచ్యువేషన్లోనే మనిషికి అధికారం పోయిన తర్వాత దారి తెన్ను లేనటువంటి పరిస్థితుల్లో నోరొట్టుకుపడి ఏదో అవసరం లేనటువంటి విమర్శలు. అర్థం ఏమన్నా ఉందండి? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వస్తే ఎవరు నీ నాయకుడు వెళ్ళి కాళ్ళు పెట్టుకుని ఇవాళ దాకా కూడా కాళ్ళు పెట్టుకుని అతను బయట ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు నీకు బెయిల్, మీ నాయకుడికి బెయిల్ కొనసాగుతుంది అనుకుంటే ఇది నా పర్సనల్ అభిప్రాయం. అక్కడ నువ్వు మోడీజీ కాళ్ళు పట్టుకుంటున్నావు కాబట్టే నువ్వు ఇవాళ ఇది చేయగలుగుతున్నావు. ఏది వాస్తవికంగా నీ అభిప్రాయానికి ఇవాళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏదో స్వామి చెప్పినట్టు ముఖం ఇదట వెనకాల వ్యతిరేకమట అన్నట్టు ఉండే పరిస్థితి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ నువ్వు లోకేష్ను కానీ లేదా పవన్ కళ్యాణ్ గారిని కానీ విమర్శించేటటువంటి వాడు, అప్పుడు అది కూటమి అంటే బీజేపీకి కూడా వర్తిస్తుంది కదా. మరి ఆ బీజేపీకి మాట ఎందుకు ఎత్తట్లేదు? నీకు దమ్ముంటే మాట్లాడు, చూస్తాను మరుసటి రోజు నువ్వు ఎక్కడ ఉంటావో. జగన్ కూడా మోడీ కాళ్ళు పట్టుకోవటం వలన మాత్రమే ఇప్పటి వరకు కూడా బెయిల్ మీద తిరుగుతున్నారని చెప్పి ఆయన అంటున్నారు. ఇది కూడా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి.